ఒకసారి దేవతలకి రాక్షసులతో యుద్ధం చేయవలసి వచ్చిందండి. ఇక ఈ దేవతలు వారి సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు ఈ అసురుల్ని సంహరించడం కోసం, కానీ వారికి కాస్త సహకారం కావలసి వచ్చింది. అప్పుడు భూమి మీద ఖట్వాంగ మహారాజు అనే ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. ఆయన్ని యాచించారు. నువ్వు వచ్చి మా తరపున మా శత్రువులతో యుద్ధం చేస్తామని అడిగారు. ఆయన ఒప్పుకున్నాడు. యుద్ధం చేశాడండి. ఇక యుద్ధంలో విజయాన్ని కూడా సాధించాడు. దేవతలందరూ మెచ్చుకున్నారు. ఖట్వాంగ చక్రవర్తి ఏం వరం కావాలో కోరుకో. అప్పుడు ఖట్వాంగ మహారాజు ఏమన్నాడంటే, ముందుగా నా జీవితంలో ఇంకా ఎంత కాలం మిగిలిపోయిందో చెప్పండి అన్నాడు. వాళ్ళు కొంచెం క్యాలిక్యులేట్ చేసేమన్నారంటే, ఓ నీ జీవితం చివరికి వచ్చేసింది, ఇంకా ఒక ముహూర్తం మాత్రమే మిగిలి ఉంది. ముహూర్తం అంటే 48 నిమిషాల వ్యవధి మాత్రమే మిగిలి ఉంది. అప్పుడు వెంటనే ఖట్వాంగ మహారాజు ఏ వరాన్ని కోరుకోకుండా భగవంతుడిని ధ్యానించాడు. ఆ శ్రీహరి యొక్క పాదపద్మాల్ని భక్తితో ధ్యానించాడు. 48 నిమిషాల పాటు ఎంతో ఏకాగ్రతతో పూర్తి ఫోకస్ కాన్సన్ట్రేషన్తో ధ్యానించాడు. ఆయన్ని చేరుకున్నాడు. మనం భగవంతుడిని చేరుకోవాలంటే ఒక్క ముహూర్త కాలం కూడా సరిపోతుందండి. ఇదే ఖట్వాంగ మహారాజు యొక్క జీవిత చరిత్ర మనకి ఇచ్చేటటువంటి సందేశం.